హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డివోషనల్ టాక్స్ అండ్ క్రియేటివ్ థాట్స్. ఈరోజు 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పేరు పొందిన ఉజ్జయిని మహాకాళేశ్వర యాత్రా విశేషాల గురించి మీతో వివరించాలని. అసలు ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఎలా ఉద్భవించాడు అన్న సందర్భం నుంచి మనం ఉజ్జయిని యాత్ర యొక్క విశేషాలన్నీ కూడా మీతో వివరంగా చెప్తానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మా నుండి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్స్ వచ్చేస్తాయండి. ఇక స్టార్ట్ చేద్దాం రండి. మహాకాళేశ్వర ఆలయం ఉజ్జయినిలో మధ్యప్రదేశ్లో మహాకాళేశ్వర ఆలయం ఉందండి. ఇది ఒక పురాణం ప్రకారం అక్కడ పరమేశ్వరుడు మహాకాళేశ్వరుడుగా ఎలా ఉద్భవించాడు అనేది ఒక స్థల పురాణం ప్రకారంగా మీకు వివరిస్తాను. దూషణుడు అనే రాక్షసుడు ప్రజలను ఇబ్బంది పెట్టేవాడట. అప్పుడు మహాదేవుడు రుద్రుడై భూమి నుండి ఉద్భవించి ఆ దూషణుణ్ణి మట్టుపెట్టాడట. తర్వాత ఆ ప్రాంత నివాసికుల కోసం శివుడు అక్కడే శాశ్వతంగా మహాకాళేశ్వరుడిగా జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారని నిర్ణయించుకున్నాడట. ఈ ఆలయంలో భస్మహారతి విశేషమైనదిగా చెప్పబడుతుందండి. ఇక్కడ విశిష్టత ఏంటంటే మహాదేవుడు దక్షిణముఖంగా ఉండటం అండి. అందుకే ఉజ్జయిని మహాకాళేశ్వరుని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారండి. సాయంత్రం మనం 250 రూపాయల టికెట్ తీసుకొని మహాకాళేశ్వరుని సంధ్యాహారతికి వెళ్ళొచ్చండి. భస్మహారతి అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో అప్పుడే కాలిన ఫ్రెష్గా శవం యొక్క భస్మంతో చేస్తారండి. అఘోరాలతో ఈ భస్మహారతి జరిపిస్తారు. ఆ వాయిద్యాలతో మన మనస్సు, శరీరం ఒక్క క్షణం గగురుగొల్పినట్లు అనిపించిందండి. ఆ అనుభూతిని నేనైతే పొందాను. మరి మీరు దర్శించినట్లయితే ఎటువంటి అనుభూతి మీకు కూడా కలిగిందా లేదా కామెంట్ చేసేయండి. ఇక ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ముఖ్యంగా మహాకాళి అమ్మ దేవాలయం, శక్తిపీఠం అండి. గట్కాళికా దేవాలయం అని ఉంటుంది. అది చాలా బాగుంటుందండి. అమ్మవారి శక్తిపీఠం మరియు కాలభైరవాలయం అండి, చూడదగిన ప్రదేశం. మాకు దర్శనానికి 1.5 గంటలు టైం పట్టిందండి. అక్కడ భక్తుల సౌకర్యార్థం అడుగడుగున వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు. కేవలం 10 రూపాయలకే ఎండ తగలకుండా టెంట్స్ కూడా అరేంజ్ చేశారండి. లోపల వెళ్ళే ముందు 50 అడుగుల సుమారుగా దూరం నుండి స్వర్గంలో అనిపించిందండి. పైపుల ద్వారా వాటర్ స్ప్రింకిల్ అవుతూ చుట్టూ ఫ్యాన్స్ అన్నీ కూడా అరేంజ్ చేశారండి. ఎంతో హాయిగా అనిపించింది. అప్పటి వరకు లైన్లో నడిచిన కష్టం అంతా కూడా ఒక్కసారిగా మాయమైపోయిందండి. దేవుని చూడటానికి మనం ఉస్సు బస్సు అనుకోకుండా చల్లగా భైరవుని దర్శించుకున్నాం మేమైతే. మరొక విషయం ఏంటంటే అక్కడ భైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారండి. మీరు ఉజ్జయిని వెళ్ళేటప్పుడు మీ ఊర్లోనే మద్యం కొనుక్కొని తీసుకువెళ్తే మంచిది. ఎందుకంటే అక్కడ చాలా చిన్న బాటిల్ కూడా 500 తీసుకుంటున్నారండి. కాబట్టి అదొకటి ముందే జాగ్రత్త పడండి. నాకు తెలిసిన విషయం మీకు షేర్ చేస్తున్నాను. డైరెక్ట్గా మేము చూసాం కాబట్టి చెప్తున్నానండి. ఈ కాలభైరవుని టెంపుల్ తర్వాత వినాయకుని గుడికి వెళ్ళామండి. నెక్స్ట్ తర్వాత గట్కాళికా మాత అమ్మవారి శక్తిపీఠం లోపల అలంకరణ పూలతో చాలా అందంగా ఉంటుందండి. తప్పక దర్శించుకోవాలి. అక్కడ సాందీపుని ఆశ్రమం కూడా చూడదగిన ప్రదేశం అండి. అక్కడే శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధాముడు విద్యను అభ్యసించారట. ఇక్కడ విద్యార్థులందరికీ కూడా దర్శించుకున్నట్లయితే మంచి జ్ఞానం వస్తుందని ప్రతీతండి. ఆశ్రమం చాలా విశాలంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అది చాలా చూడవలసిన ప్రదేశమే. అందరూ తప్పకుండా వెళ్ళండి ఉజ్జయిని వెళ్తే. తర్వాత ఓంకారేశ్వర ఆలయం వెళ్ళామండి. అక్కడ 1 గంట సమయం పట్టిందండి దర్శనానికి. దర్శనం చేసుకుని బయటకు రాగానే ముందున్న చిన్న గుడిలో పంతులు గారు చల్లని గంధం మాకందరికీ నుదుటిపైన రాసి కుంకుమ పెట్టారండి. పెద్ద వయసు వారికి అయితే VIP లైన్ ద్వారా కూడా పంపిస్తున్నారు. అక్కడ మనం అడగాలండి.
అక్కడ క్షిప్రా నదీ తీరంలో పడవలు చుట్టూ ఉన్న ప్రదేశం చూడటానికి చాలా బాగున్నాయి. ఇంకా నర్మదా నది మండు టెండలో కూడా ఆ నదిలో చాలా చల్లగా ఉందండి. నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. నర్మదా నది చుట్టూ తీర ప్రాంతం అంతా కూడా చాలా అందంగా ఉందండి. చూడదగిన ప్రదేశం, తప్పకుండా వెళ్ళాలి. ఓంకారేశ్వరుని దర్శించుకున్న తర్వాత మమలేశ్వర జ్యోతిర్లింగంని కూడా తప్పకుండా దర్శించుకోవాలండి. అప్పుడే ఓంకారేశ్వర దర్శనం పూర్తిగా చేసుకున్నట్లు అవుతుందట. పురాతన ఆలయ ప్రాంగణాలు, ఆ గోపురాలు చూడటానికి ఎంతో చక్కగా ఆహ్లాదకరంగా అనిపించాయండి. ఫొటోస్కి వ్యూ చాలా బాగుంటుంది. మాకైతే ఎండల వలన అంత ఎక్కువగా ఫొటోస్ వీడియోస్కి టైం స్పెండ్ చేయలేకపోయాము. మంచిగా ఎండాకాలంలో కాకుండా చలికాలంలో వెళ్ళినట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. అంత బాగుంటుంది ప్రదేశం అంతా కూడా. చుట్టూ ప్రాంగణాలు ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది. చలికాలంలో అయితే మంచి ఫాగ్ కూడా వస్తుందటండి, మంచు కూడా కురుస్తుందంట. ఉజ్జయిని వెళ్ళాలనుకునేవారు సమ్మర్లో కాకుండా ప్లాన్ చేసుకోండి చక్కగా వింటర్ సీజన్లో. ఇది నా సజెషన్ అండి. ఉజ్జయినిలో పాట్నీ బజార్లో మేము లాడ్జ్ తీసుకున్నామండి. అక్కడ అన్నీ కూడా లాడ్జెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎందుకంటే అది టెంపుల్కి, ఆలయానికి కొంచెం దగ్గరలో మేము తీసుకున్నాము. ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పాట్నీ బజార్ లేనంతా కూడా షాపింగ్ చేసుకోవచ్చండి. మహాకాళేశ్వర దేవాలయంకి దగ్గరలోనే ఉండాలని చెప్పి మేము రూమ్స్ అక్కడే తీసుకున్నాము. ఏసీ రూమ్సే అవైలబుల్గా దొరికాయి. మేము 30 మెంబర్స్ వరకు కూడా వెళ్ళామండి. అందరం కూడా రిలేటివ్స్. 2 ఫ్యామిలీస్కి ఒక రూమ్ చొప్పున తీసుకున్నాం. పర్ డేకి 3000 చొప్పున తీసుకున్నారండి రెంట్స్. రెస్ట్ రూమ్స్, హాట్ వాటర్, ఏసీ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి, బాగున్నాయి. ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక ఫుడ్ విషయానికి వస్తే కాస్ట్ ఎక్కువేనండి. 2 ఇడ్లీ 80 రూపాయలండి. ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ విషయానికి వస్తే పూహా అండి, స్పెషల్ అటుకులతో తయారు చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంద్రాణి స్వీట్ అండి. ఇంకా లైక్ రబ్డీ అంటారు, మలాయితో చేస్తారండి. మట్కా లస్సీ ఒకటి, పానీపూరి, హాట్ చాట్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. రైస్ ఐటమ్స్ అయితే తక్కువ ఇక్కడ. మేము ఈవినింగ్ సంధ్యాహారతి బుక్ చేసుకున్నాము. 1 అవర్లో అయితే దర్శనం, హారతి అయిపోయింది. బయటికి వచ్చాక చుట్టూ లైటింగ్స్తో గోపురాలు, ఆ సరౌండింగ్స్, ఆ ప్రాంగణం, దేవాలయ ప్రాంగణం అంతా కూడా చాలా అందంగా ఉందండి. లైటింగ్స్తో చాలా చక్కగా, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో దేవాలయ ప్రాంగణం చుట్టూ కారిడార్ అంతా కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటేనండి, సంధ్యాహారతి సమయంలో మేము టికెట్ తీసుకొని వెళ్ళాం కదా ఈవినింగ్. అక్కడ చాలా చక్కగా లైన్ సిస్టమ్ ఎంత బాగుందోనండి. ఒకరొకరు తోసుకోకుండా, నించొని అలసిపోయి వెళ్ళకుండా చక్కగా కూర్చోబెట్టి లైన్స్లో ఒక లైన్ తర్వాత ఒకరిని చక్కగా, చాలా క్యూ సిస్టమ్ చాలా బాగా నచ్చిందండి నాకైతే. ఆ క్యూ సిస్టమ్ వల్ల జనాలు అలసిపోకుండా చక్కగా దేవుడి దగ్గరికి హారతి సమయానికి వెళ్ళినప్పుడు చక్కగా లైన్లో ఆర్డర్లో పంపించడం, ఒకరు వెనక ఒకరు ముందు అని కాకుండా మంచి క్యూ సిస్టమ్ అండి, చాలా బాగుంది. ఇప్పటివరకు నేను ఎక్కడ ఎన్ని దేవాలయాలకి, ఎన్ని యాత్రలకు వెళ్ళాను కానీ ఎక్కడ అయితే ఆ సిస్టమ్ చూడలేదు. ఇదైతే చాలా బాగుందండి. చక్కగా కూర్చోబెట్టి లైన్లో ఆర్డర్గా ప్రకారంగా పంపిస్తున్నారు. ఒకరు వెనక ఒకరు ముందు కాకుండా అందరూ సమానంగా పంపిస్తున్నారు. చాలా బాగుందండి ఆ సిస్టమ్ అయితే మాత్రం. ఇక హారతి సమయంలో అయితే దేవుడు ఒక్కసారిగా మనకి కనిపించినట్లే అనిపిస్తుందండి. ఆ వాయిద్యాల మధ్య అందరూ కూడా చక్కగా పరమాత్మని తలుచుకుంటూ హరహర మహాదేవ అంటూ ఉన్న ఆ శబ్దాలతో చాలా చక్కగా ఉంటుందండి. మనకి ఎంతో చాలా బాగా కనిపిస్తుంది. అందరినీ కూడా అక్కడ హాల్స్లో కూర్చోబెడతారు. కొంచెం ఎర్లీగా వెళ్ళినట్లయితే ముందుగా ఉన్న దేవుడికి ముందుగా హాల్లో కూర్చోవచ్చు. त्रिलोचनाय भस्मङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै
तस्मै नकाराय नमः शिवाय। ఇక మహాకాళేశ్వరుడి దర్శనం హారతి కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత చక్కగా చుట్టూ ప్రాంగణం అంతా కూడా గోపురాలు కలర్ఫుల్గా లైటింగ్స్తో ఎంత అందంగా కనిపించాయి. దేవునికి ఎదురుగా బ్యాండ్ ట్రూప్ కూడా చాలామంది, ఒక 30 మందిలా ఉన్నారండి, వాయిద్యాలు చేస్తున్నారు చక్కగాను. సాయంత్రం అవ్వటం వలన కూడా అందరూ కొంచెం ఎంజాయ్ చేశారండి. ఇక సెలవులు ఎక్కువ లేనందున భస్మహారతి చేసుకోలేకపోయామండి. అందులోనూ వేడి తీవ్రత ఎండల వలన కూడా మేము వెళ్ళలేకపోయాము. ఉజ్జయిని వెళ్ళాలనుకునే వాళ్ళు ఎండలు తగ్గాక ప్లాన్ చేసుకోండి. అక్కడ 4 రోజులు ఉన్నట్లయితే చక్కగా భస్మహారతికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి. మేమైతే సంధ్యాహారతిలో స్వామిని చక్కగా దర్శించుకున్నాం. ఇలా జరిగిందండి మా ఉజ్జయిని ప్రయాణం. అటు నుండి మేము షిరిడీకి బస్సులో వెళ్ళాము. బస్సులో మేము చేసిన ఎంజాయ్మెంట్ మామూలుగా లేదండి. ఈ ఎండల్లో మా షిరిడీ ప్రయాణం ఎలా జరిగిందో, షిరిడీలో చూసిన ప్రదేశాల గురించి, ముఖ్యంగా ఎంతో విశిష్టమైన రోజు, సాక్షాత్తు శనీశ్వరుడు పుట్టిన రోజునండి, శనివారం నాడు మేము శనిసింగనాపూర్ వెళ్ళాము. మరి ఎన్నో విశేషాలు ఇంకా మీతో షేర్ చేస్తాను. బీ రెడీ ఎవ్రీవన్. ఇలాంటి పుణ్యక్షేత్రాల గురించి మీకు తెలియజేసేందుకు నేను రెడీ. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇంతేనండి ఇవాల్టి డివోషనల్ టాక్స్. నచ్చినట్లయితే ప్లీజ్ తెలుసుగా మీకు కూడా ఆ మహాకాళేశ్వరుని సంధ్యాహారతి దర్శనం ఈ సాంఘిక మాధ్యమికాల ద్వారా మీకు చూపించే అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తూ నా వీడియో చూసిన వారందరికీ కూడా మనఃపూర్వక ధన్యవాదములండి. బాయ్ బాయ్.